ఈడీకి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తమిళనాడులో లిక్కర్ స్కామ్ పేరిట ఈడీ అతిగా వ్యవహరించిందని క్లాస్ ఇచ్చింది. లిక్కర్ స్కామ్ పేరిట ఆఫీసుల్లో అధికారుల ఇళ్లలో తనిఖీలు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. వ్యక్తులపై కేసు రిజిస్టర్ చేయొచ్చు కానీ కార్పొరేషన్ కి సంబంధం ఏంటని ఘాటుగా ప్రశ్నించింది సుప్రీం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈ పేరు వినిపిస్తే చాలు అక్రమార్కుల గుండెల్లో దడ. ఎన్నో సంచలన కేసులను ఛేదించి మరెన్నో కీలక కేసులను డీల్ చేస్తోన్న ఈడీకి సుప్రీంకోర్టు కళ్లెం వేసింది. సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వానికి ఊరట దక్కింది. టాస్మాగ్ స్కామ్ విచారణ పేరుతో ఈడీ అన్ని హద్దులు దాటిందని సుప్రీంకోర్టు తీవ్ర విమర్శలు చేసింది. తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే ప్రకటించింది. వ్యక్తులపై కాకుండా ఓ కార్పొరేషన్పై కేసు ఎలా నమోదు చేస్తారని ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈడీ విచారణపై స్టే విధించాలన్న తమిళనాడు సర్కార్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. వ్యాఖ్యలు చేసింది. దేశంలోని సమాఖ్య వ్యవస్థను ఈడీ ఉల్లంఘిస్తోందన్నారు సిజేఐ గవాయి. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్లో 1000 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. చీటింగ్ సహా ఏసీబీ కేసులు నమోదయ్యాయి. వాటి ఆధారంగా మనీ లాండరింగ్ కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు ఈడీ అధికారులు. గత మార్చిలో టాస్మాగ్ ఆఫీస్ సహా అధికారుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది ఈడీ. సోదాలను వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ పేరిట అధికారులను హింసిస్తున్నారన్న తమిళనాడు ప్రభుత్వ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. విచారణకు ఈడీకి అనుమతిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం, టాస్మాగ్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమిళనాడు ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే అవినీతి ఆరోపణలపై 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందన్నారు. కానీ ఈడీ 2025లో టాస్మాగ్ హెడ్ క్వార్టర్లలో సోదాలు చేసి ఉద్యోగుల ఫోన్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుందన్నారు. వ్యక్తులపైన కేసు రిజిస్టర్ చేయొచ్చు కానీ మొత్తం కార్పొరేషన్ కు దీనికి సంబంధం ఏంటి అని ప్రశ్నించారు సిజేఐ. ఈడీకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి దర్యాప్తుపై స్టే విధించారు. సుప్రీంకోర్టు అయితే సీరియస్ అయింది. మరి ఈడీ వెర్షన్ ఏంటి? మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, అంటే తమిళనాడు ప్రభుత్వం ముందు నుంచి కూడా బీజేపీ కావాలనే సంస్థలను, అంటే తమ వద్ద ఉన్నటువంటి కేంద్ర సంస్థలను, దర్యాప్తు సంస్థలను వాడుకుని కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. సో అది ప్రతి సందర్భంలో కూడా మేము తిప్పికొడుతున్నాం. న్యాయం వైపే మేము న్యాయాన్ని నమ్ముకున్నాం అన్నటువంటి మాటలను మొదటి నుంచి కూడా చెబుతుంది. నిధుల గోల్మాల్ జరిగింది. ఈ అవకతవకలకు సంబంధించి అమ్మకాలు ఏవైతే ఉన్నాయో, ఈ లిక్కర్కు సంబంధించినటువంటి టాస్మాగ్ అనేది ప్రభుత్వ సంస్థ ఉంది. ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నటువంటి మద్యం విక్రయాలు, క్రయం, అలాగే ఈ కొనుగోళ్లు విక్రయాలకు సంబంధించి డిస్టిలరీకి సంబంధించినటువంటి లావాదేవీలు అనేవి భారీగా జరిగాయి. ఇందులో 1000 కోట్ల అవకతవకలు జరిగినట్టు ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. అసలు విచారణ ప్రారంభమైనటువంటి 2-3 రోజులకే అసలు ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే కావాలనే తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోంది. సో ఇక్కడ ఎలాంటి అవకతవకలకు తావలేదు. చిన్న చిన్న తప్పిదాలు జరిగి ఉంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, సిఐడి, ఏసీబీ విభాగాలు కూడా విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంటే, సో ఆ కేసుల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ కావాలనే కూడా తమపై మరకలు అంటించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇది ముమ్మాటికి కూడా కక్షపూరితంగా జరుగుతున్నటువంటిది. దీని వెనుక బీజేపీ ఉందని పదే ఆరోపిస్తున్నటువంటి డిఎంకే నేతలు, డిఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అసలు ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధంగా ఈడీ ముందుకు వెళ్తోంది. సో ఇంత ఫాస్ట్గా, ఇంత త్వరగా ప్రకటనలు చేయాల్సినటువంటి అవసరం కావచ్చు, ఈడీ వ్యవహరిస్తున్నటువంటి విధానం కావచ్చు, వీటన్నిటిని కూడా తప్పుపడుతూ సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచారణను స్టే విధిస్తూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. సో దీంతో తమిళనాడు వ్యాప్తంగా కూడా బీజేపీకి వ్యతిరేకంగా, సో ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా తీర్పు వచ్చిన తర్వాత డిఎంకే నేతలు అయితే ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తున్నారు. సో ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సంస్థలను వాడుకుని తమను ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా న్యాయాన్ని నమ్ముకుంటాం, న్యాయం తమను గెలిపిస్తుంది. సో గతంలో గవర్నర్ వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఇప్పుడు ఈడీ వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, సో ఏ విధంగా చూసినా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 2 తీర్పులు కీలకంగా మాకు ఉపయోగపడ్డాయి. అలాగే గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా కేంద్రం చేసినటువంటి
ఈ కుట్రలన్నింటినీ కూడా తిప్పికొట్టగలిగాం. సో వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీ ఏదైతే ఆశిస్తుందో అది జరిగేటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా మళ్ళీ కూడా మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ప్రజలు ఈ విషయాన్ని స్పష్టంగా ఓట్ల రూపంలో తెలియజెప్పబోతున్నారు అన్నటువంటి విషయాన్ని డిఎంకే చెబుతున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తాం. రైట్.